అవసరం ఉంది. ఎందుకంటే ఇది పిల్లలు లేని వాళ్ళా? లేదంటే ఇంకా వేరే ప్రాథమికంగా పిల్లలు లేని వాళ్ళు తీసుకుంటారని తెలుస్తుంది గానీ దీంట్లో మనం చాలా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళని రేపు ఎలాగా ఈ పిల్లల్ని ఎలాగ ఉపయోగిస్తారు అనేది చాలా లోతుగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో లాస్ట్ టైము చేసి బయటకొచ్చిన ఈ బలగం సరోజిని మరియు షేక్ ఫరీదాని ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉపేక్షించడానికి లేదు. మీరు హ్యాబిచ్యుయేట్ అయినారు. వీళ్ళు బయటకొచ్చిన తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమం చేస్తారంటే వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ కేసెస్ లో ఈరోజు మనం 3 కేసెస్ పెట్టడం జరిగింది. భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, నున్న పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, అదేవిధంగా టూటాన్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు పెట్టడం జరిగింది. 3 కేసులో కూడా వీరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఉన్న వ్యక్తుల మీద చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీరి మీద ఇద్దరి మీద అయితే ఖచ్చితంగా వీళ్ళని ఈ కేసు అరెస్ట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు బయటకు రాకుండా పీడీ యాక్ట్ లో మనము అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ మేరకు పరిశీలిస్తున్నాము. అయితే ఈ గ్యాంగ్ ముంబై నుంచి, అదేవిధంగా ముంబై నుంచి సతీష్, కవిత అండ్ సూరి, సో వీరి గురించి కూడా మనం టీమ్స్ పంపించున్నాము. వారిని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాము. ఢిల్లీ నుంచి కూడా కిరణ్ శర్మ, భారత్ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీరిని కూడా అరెస్ట్ చేసి ఇది మనం బ్రేక్ చేస్తాము. సో ఏకకాలంలో 2 ప్రదేశాల్లో దాడులు చేసి 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మంది వివరాలు కూడా మీడియాకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నేను చెప్పినట్టు బలగం సరోజిని, తర్వాత గొల్లపూడి ఏరియాకు చెందిన గరికముఖ్ విజయలక్ష్మి, విజయవాడ భవానీపురం చెందిన వాడపల్లి బ్లెస్సీ, తెలంగాణ నాంపల్లి గట్కేశ్వరి